అండి అందరికీ నమస్కారం. శ్రీ వారాహి సిల్క్స్ నుంచి నేను మీ వరలక్ష్మి అండి. ఈరోజు కొత్త స్టాక్ తీసుకొచ్చానండి. అంతేకాదు ఎవరైనా సరే కొత్తగా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. ఎవరైనా ఇంట్లో ఉండి ఆన్లైన్ బిజినెస్ సారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక 4 టిప్స్ అయితే నేను చెప్తాను. అవి ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు ఆన్లైన్ బిజినెస్ సారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేది ఒక పాయింట్. రెండోకటి ఎక్కడ మనం పర్చేజ్ చేయాలి సారీస్ అనే దాని గురించి ఒకటి. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి సారీస్ మనం ఎంత మార్జిన్ పెట్టుకొని అమ్మాలి అనే దాని గురించి ఇంకొకటి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం మిగిలిపోయిన సారీస్ ని ఏం చేయాలి అనే దాని గురించి చెప్పబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి మనము సారీ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే దాని గురించి చెప్తున్నా. సారీ బిజినెస్ ఎవరైనా సరే ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉంటుంది కదండి. ఏదైనా ఫెస్టివల్ సీజన్, అదే ఉగాది కానీ లేకపోతే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది అది కానీ, లేకపోతే ఒక దసరా, దీపావళి లేదా సంక్రాంతి అలా ఉంటాయి కదండి. అలాంటి టైంలో కనుక మనం స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు ఆ టైంలో పర్చేజ్ చేస్తారు కదా సారీస్ కంపల్సరీగాను. అలాంటప్పుడు మనకి చాలా యూజ్ అవుతుందండి. చూస్తూ ఉంటారనమాట, చూస్తారు కదా. సో మనకి సారీస్ అయితే కొంటారు, కంపల్సరీగా చూస్తూ ఉంటారు కనుక ఆ టైంలో కంపల్సరీ కొంటారనమాట. ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మనకి తొందరలోనే వరలక్ష్మీదేవి వ్రతం వస్తుంది కదండి. అలాంటి టైంలో కనుక స్టార్ట్ చేసామంటే మనకి స్టార్టింగ్ బిజినెస్ మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ టైంలో కంపల్సరీ లేడీస్ ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మీదేవి వ్రతంకి అందరూ సారీస్ కొంటారు. అలాంటి టైంలో స్టార్ట్ చేసామనుకోండి మనకి సారీస్ సేల్ అవుతాయి. సేల్ అయ్యాయంటే మనకు కూడా కొంచెం హోప్ వస్తుంది, ఓకే చెయ్యొచ్చు అని చెప్పేసి. అంతేకాదండి ఎవరైనా సారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మనం కంటిన్యూ చేయగలగాలి. కంటిన్యూ చేస్తాము అని నమ్మకం ఉంటేనే సారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సారీ బిజినెస్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మనం ఓపిక పట్టి మంచిగా చెయ్యాలి. చేస్తే కనుక కంపల్సరీ బాగుంటుందండి. అదేవిధంగా మీరు సారీస్ ఎక్కడ కొనాలి, ఎక్కడైతే మనకు మంచిగా దొరుకుతాయి అని ఆలోచిస్తే కనుక మనం తక్కువలో సారీస్ కొనాలి అనుకుంటే ఇక్కడ హైదరాబాద్ మదీనాలో మనం తీసుకోవచ్చండి సారీస్. లేదు మనం ఎక్కువ పెట్టుబడి పెట్టుకుంటాము అనుకుంటే కనుక సూరత్ వెళ్ళినా పర్లేదండి. అంటే ఒక 2 lakhs అలా దాటే అనుకోండి సూరత్ వెళ్ళినా పర్లేదు. ఎందుకంటే మనకి ఖర్చులు ఎక్కువ అయిపోతాయి అన్నమాట. ముందు తక్కువ కోసం ఒక 50,000కి వాటి కోసం మనం సారీస్ కొనాలనుకొని సూరత్ వెళ్ళామనుకోండి మనకి ఒక 10,000 15,000 మన ఖర్చులే అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి మనం తక్కువలోనే స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మదీనాలోనే దొరుకుతాయండి. హైదరాబాద్ లో మదీనాలో కానీ సికింద్రాబాద్ లో కానీ దొరుకుతాయి. అంతేకాదండి మీరు సారీస్ కొనాలి అనుకునేటప్పుడు మాత్రం ఎప్పుడు ఒకే షాప్ లో సారీస్ అయితే పర్చేజ్ చేయకూడదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక షాప్ లో అయితే పట్టు చీరలు బాగుంటాయి, అంటే ఫ్యాన్సీ సారీస్ కానీ ఏదైనా. ఇంకో సారీస్ లో డైలీ వేర్ సారీస్ బాగుంటాయి. ఇంకో సారీస్ లో ఇంకా ఫెస్టివల్ కి సంబంధించి సారీస్ ఏమైనా కాటన్ సారీస్ అట్లా బాగుంటాయండి. ఒకే షాప్ లో మనం కొన్నాం అనుకోండి అక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి పట్టు చీరల మీద రేట్ తగ్గించారు అనుకోండి, మిగిలిన సారీస్ మీద రేట్ పెంచేస్తారనమాట. అందుకు మనం ఏం చేయాలంటే ఒక షాప్ మొత్తం షాప్స్ అన్ని కూడా మనం ఫస్ట్ వెళ్ళి షాప్స్ అన్ని కూడా మనము విజిట్ చేయాలండి. చూడాలి, చూసి అక్కడ సారీస్ ఎలా ఉన్నాయి, దాని తాలూకా క్లాత్ కానీ ఏదైనా సరే దాని తాలూకా క్వాలిటీ ఎలా ఉంది, రేట్స్ ఎలా ఉన్నాయి మనం అబ్జర్వ్ చేయాలండి. చేసిన తర్వాత ఆ సారీలో మనకి ఏవైతే మంచిగా వస్తున్నాయో ఆ షాప్ లో ఆ సారీస్ మాత్రం ఆ షాప్ లో కొనాలి. అలా ఇంకా మనకి వీలైన షాప్స్ విజిట్ చేసి ఒక్కొక్క మోడల్ ఒక్కో దగ్గర ఏ షాప్ లో ఏ మోడల్ అయితే బాగుంటుందో ఆ షాప్ కు వెళ్ళి ఆ సారీస్ మనము తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే బాగుంటదండి. ఎప్పుడు మీరు మాత్రం ఒకే షాప్ లో తీసుకోవాలని ఎప్పుడు ఆలోచించొద్దు. అన్ని మోడల్స్ కూడా ఒకటే షాప్ లో తీసుకోవాలని మీరు ఎప్పుడు కూడా ఆలోచించండి. అలా ఆలోచించామంటే మాత్రం కంపల్సరీ ఒక మోడల్ కి రేట్స్ బాగానే ఉంటాయి, ఇంకో మోడల్కి వచ్చేసరికి మనకి రేట్స్ ఎక్కువ పడిపోతాయి. అలాంటప్పుడు మనం ఏంటంటే ఇంకా దాన్ని మార్జిన్ ఎక్కువ వేసుకోలేము అనమాట. మనకి తక్కువ రేట్ సారీస్ ఎక్కువకి వచ్చాయి, ఎక్కువ రేటుకి కొంచెం అనుకోండి, అప్పుడు మనం మార్జిన్ వేసుకోలేము. అందుకని మీరు సారీస్ కనుక కొనాలి అనుకుంటే తక్కువలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మదీనా ఇస్ ద బెస్ట్ అండి. మదీనాకి వెళ్ళి మనం వెళ్ళాలండి. వెళ్ళకుండా ఫోన్లో చూసుకొని ఏదైనా
యూట్యూబ్లో చూసి కొన్నాం అనుకోండి, మనకి క్వాలిటీ అంతగా తెలియదు అనమాట. ఫస్ట్ అయితే కనుక మనము షాప్కి వెళ్ళి చూసి క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది చూసి మనము తీసుకోవాలి. దాని తర్వాత మనకి బాగానే ఉంది, ఈ షాప్లో బాగుంది అని అనుకుంటే కనుక ఆ షాప్ వాళ్ళ నెంబర్ తీసుకొని అక్కడి నుంచి మనము వాట్సాప్ కాల్ చేసుకొని మనం తెప్పించుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి మనం సారీస్కి మార్జిన్ ఏ విధంగా పెట్టుకోవాలి అనే దాని గురించి చెప్తాను. మనం సారీస్కి మార్జిన్ ఏ విధంగా పెట్టాలంటే, మనం ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామనే కాదండి, లైఫ్ లాంగ్ అంటే లాంగ్ టైం మనము బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక మార్జిన్ చాలా తక్కువ పెట్టుకోవాలండి ఎప్పుడు కూడాను. లేదు ఎక్కువ పెట్టామనుకోండి, ఒక్కసారి మన దగ్గరికి వస్తారు, మళ్ళీ సారీస్ మనకి ఎక్కువ కాస్ట్ వాళ్ళకి అనిపిస్తే నెక్స్ట్ టైం ఒకసారి వచ్చే కస్టమర్ నెక్స్ట్ టైం రారనమాట. అందుకోసం మనం మార్జిన్ ఎప్పుడు కూడా తక్కువే పెట్టుకోవాలండి. మనం సారీ ఎంత కొన్నాము దానికి అదే ట్రాన్స్పోర్ట్ ఎంత అయింది అలా తీసేగా సారీకి ఒక 40 రూపీస్ 50 రూపీస్ మినిమం ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అలా పెట్టుకొని మనము దాన్ని పర్చేజ్ చేయాలి. ఎక్కువ మార్జిన్ పెట్టాము అంటే కనుక మన దగ్గరికి మళ్ళీ ఒకసారి వచ్చిన కస్టమర్ నెక్స్ట్ టైం రారండి. అందుకోసం మనం మార్జిన్ మాత్రం చాలా తక్కువగానే పెట్టేసుకోవాలి. ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు నేను ఈ సారీ ఉంది, ఈ సారీ వచ్చేసి ఒక 500 కొన్నాను, అంటే నేను కొంచెం ఎక్కువ కొన్నాను, బట్ 500 కొన్నాను అనుకోండి. 500 కొనాను అనుకునేటప్పుడు దీనికి ఏం చేయాలంటే మనము ట్రాన్స్పోర్ట్ ఒక 20-30 రూపీస్ అవుతుంది దీనికి. అంటే అన్నిటి మీద సారీస్ మీద కొంచెం ఒక్కొక్క దానికి ఒక 20-30 రూపీస్ మనకు పడుతుంది ఎక్కువ మీద కనుక. అప్పుడు దీనికి ఏం చేయాలి, నేను 500 కొన్నాను, ట్రాన్స్పోర్ట్ ఒక 30 రూపీస్ అవుతుంది. అప్పుడు మనం ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాం కదండి. ఫ్రీ షిప్పింగ్కి మనకి సారీకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది కనుక దానికి ఒక 70-80 రూపీస్ వేసుకున్నాం అనుకోండి, 100 రూపీస్ ఖర్చు అవుతుంది. నేను ఎగ్జాంపుల్ ఏంటంటే 5 కొన్నాను అంటే మనకి దీని మీద ఇంకొక 100 రూపీస్ ఖర్చు ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే ఇంకొక 50 రూపీస్ యాడ్ చేసుకోవాలి దీనిపైన. మనకి ఎగ్జాంపుల్ మనకి ఎందుకంటే మనం పెట్టుబడి పెడతాం కనుక ఒక 50 రూపీస్, సారీ దగ్గర ఒక 50 రూపీస్ అంటే మనం ఇది 500 కొన్నాము అంటే దీన్ని ఎంతకి పెట్టాలి అంటే 650 పెట్టుకోవాలి. 650 పెట్టుకున్నాం అనుకోండి రీజనబుల్ గా ఉంటుంది. మనము అదే ఎక్కువ మార్జిన్ పెట్టుకుంటే కనుక లాంగ్ టైం చేయలేమండి మనం బిజినెస్. అందుకోసం మార్జిన్ అయితే కనుక మీరు చాలా తక్కువగానే పెట్టేసుకోండి. మన ఖర్చులు పోను, మనం కొన్నది ఖర్చులు పోను ఒక 40-50 రూపీస్ ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనకి బిజినెస్ పెరిగితే బెటర్ కదండి. ఇప్పుడు ఒకసారి వచ్చేవాళ్ళు నెక్స్ట్ టైం రాకుండా పోయేదానికంటే మనకి ఎక్కువ సారీస్ చేయలే అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10 సారీస్ అయ్యాయి అనుకోండి, 10 సారీస్ అంటే మనం 50 రూపీస్ పెట్టుకున్నాం అంటే 500 రూపీస్ వస్తుంది కదా. అందుకోసం మార్జిన్ అయితే కనుక మీరు చాలా తక్కువ పెట్టేసుకోండి, ఎక్కువ ఎప్పుడు పెట్టొద్దు. మనం ఎక్కువ టైం చేయాలి అనుకున్న వాళ్ళము, అందువల్ల మార్జిన్ అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు నేను కొత్త స్టాక్ తెచ్చానని చెప్పాను కదండి, ఇప్పుడు ఆ స్టాక్ లో సారీస్ కొన్ని చూపిస్తానంటే ఎంత స్టాక్ తెచ్చాను అనేది నేను చూపిస్తాను చూడండి. అందులోని ఇది ఒక డిజైన్ అనమాట, ఇది మల్టీ కలర్ డిజైన్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అనమాట. చూడండి ఒకసారి, ఇది కింద బార్డర్, కిందన వచ్చే బార్డర్, ఇది వచ్చేసి పైన వస్తుంది అండి, పైన చిన్న బార్డర్ వస్తుంది, కిందనేమో 6 ఇంచెస్ బార్డర్ వస్తుంది. మల్టీ కలర్ సారీస్ అండి, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అనమాట ఇవి. చూడండి ఒకసారి, దీనికి ఇవ్వండి పళ్ళు పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, ఇది పళ్ళు పార్ట్. దీనికి బ్లౌజ్ వచ్చేసి చెక్స్ వస్తాయండి. సేమ్ పళ్ళు ఏదైతే కలర్ వచ్చింది, బార్డర్ పళ్ళు ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ వస్తుంది. లైట్ గా చిన్న చెక్స్ వస్తాయి అనమాట ఈ సారీస్ కి. సారీస్ అయితే చాలా బాగున్నాయండి ఈ సారీస్. ఇందులో కొన్ని కలర్స్ చూపిస్తాను చూడండి. ఇది ఒక కలర్ అండి, చాలా బాగున్నాయండి కలర్స్, మల్టీ కలర్స్. మనం చాలా అంటే వేసుకుంటే కనుక చాలా బాగుంటాయి సారీస్ అయితే. చూడండి ఇందులోనే ఇదొక కలరు. నెక్స్ట్ చూపిస్తాను ఇవ్వండి, సారీస్ మనం వేవ్ చేసుకుంటే కనుక ఇట్లా వస్తాయండి సారీస్. ఇందులోనే ఇంకొక కలర్ చూడండి, ఇవ్వండి ఇదొక కలర్. ఈ కలర్ సారీ మనం వేర్ చేస్తే ఇలా వస్తుందండి. కలర్స్ అయితే కూడా చాలా బాగున్నాయండి ఈ సారీస్ అంతా. చూడండి ఇది ఒకటి, ఇది ఒక సారీ, దీని తాలూకా క్యాట్లాగ్ ఇలా ఉంటుంది ఈ సారీ. ఇంటి క్యాట్లాగ్స్ కూడా చాలా బాగా క్యాట్లాగ్స్ కూడా వచ్చాయంటే మనం సారీ కట్టుకుంటే కనుక ఎలా ఉంటుంది అనేది దీనికి క్యాట్లాగ్ కూడా వచ్చాయండి ప్రతి సారీకి కూడా. ఇవ్వండి
సారీస్ అయితే కనుక చాలా బాగున్నాయండి. చూడండి దీని తాలూకా క్యాట్లాగ్ ఇది. ఈ సారీ తాలూకా క్యాట్లాగ్ ఈ విధంగా వచ్చిందండి. ఈ సారీస్ కనుక మీకు నచ్చితే ఏ సారీ అయితే నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేయండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 469 రూపీస్ మాత్రమే అండి. ఇప్పుడు ఇంకో మోడల్ సారీస్ చూడండి. ఇవి కాటన్ సారీస్ తీసుకొచ్చానండి. కాటన్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయన్నమాట. ఏ ఏజ్ వాళ్ళు అయినా సరే కట్టుకోవచ్చండి. చాలా బాగున్నాయి సారీస్. చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి. దీనికి పళ్ళు పాటికి చిన్న డజల్స్ కూడా ఇచ్చారు. పళ్ళు చూడండి ఈ విధంగా వచ్చింది. దీనికి బార్డర్ చూడండి కింద పైన కూడా సేమ్ బార్డర్ అండి. సేమ్ ఏదైతే 3 ఇంచెస్ ఉందో అదే 3 ఇంచెస్ బార్డర్ పైన కానీ కింద కానీ సేమ్ బార్డర్ అనమాట. మనం కట్టుకుంటే కనుక ఈ విధంగా ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంది. కాంబినేషన్ రెడ్ అండ్ బ్లూ అండి. కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా బాగా సూట్ అవుతుంది. ఇందులోని ఇంకొక కలర్ కూడా, ఇది రెడ్ కదా, ఇంకా పింక్ ఒక కలర్ తీసుకొచ్చున్నాను. ఈ సారీ ఒకటి, రెండు కూడా చాలా బాగున్నాయండి కాంబినేషన్. ఇది పింక్ అండ్ బ్లూ, ఇది రెడ్ అండ్ బ్లూ. ఈ రెండు కూడా కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా కూడా చాలా బాగా సూట్ అవుతాయి సారీస్. చూడండి చాలా బాగున్నాయి సారీస్ అయితే కనుక. ఈ సారీ కాస్ట్ వచ్చి జస్ట్ 699 రూపీస్ మాత్రమే అండి. ఎవరికైనా కనుక ఈ సారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేయండి. ఇంకా కాటన్ సారీస్ ఇంకో మోడల్ కూడా తీసుకొచ్చాను, ఇంకో డిజైన్. ఇదైతే మాత్రం చాలా బాగున్నాయండి. ఇంతవరకు నేను కూడా ఎప్పుడు చూడలే ఈ డిజైన్. చూడండి దీనికి ఏంటంటే పెయింటింగ్ వర్క్ అనమాట. సారీకి ప్లెయిన్ సారీ పైన పెయింటింగ్ వర్క్. కలర్ అయితే చాలా బాగుందండి. పర్పుల్ కలర్ చాలా నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది సారీ అయితే. చూడండి ఎంత బాగుందో. దీనికి పళ్ళుకి డజన్స్ కూడా వచ్చాయి చూడండి. ఈ సారీ కనుక అండి ఎవరికైనా సరే చాలా బాగుంటుంది అని. చూడండి ఒకసారి ఎంత బాగుంది సారీ అయితే. కలరు మల్టీ కలర్ లా వచ్చింది అనమాట. పర్పుల్ అనే కాదు, ఇది మల్టీ కలర్ లా ఉందన్నమాట. రెడ్ అండ్ పర్పుల్ మిక్స్ లా ఉంది. ఇది ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉందండి. ఇలా పెయింటింగ్ కాటన్ సారీ పైన, ప్లెయిన్ కాటన్ పైన ఇట్లా పెయింట్ వేసిన సారీస్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ వచ్చింది. చూడండి ఇంత బాగున్నాయి సారీస్ అయితే. ఇందులో ఇంకో కలర్ కూడా ఉందండి. ఇదొక కలర్. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. నిజంగా సారీస్ అయితే చాలా బాగున్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 599 రూపీస్ మాత్రమే అండి. ఈ సారీస్ కనుక ఎవరికైనా కావాల్సి వస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏ కలర్ కావాలనేది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇంకో కొత్త మోడల్ అండి ఇప్పుడు వచ్చిన స్టాక్లో. ఇది కూడా చాలా బాగున్నాయి చూడండి. ఈ సారీస్ అయితే నిజంగా సింథటిక్ సారీస్ అండి. సింథటిక్ సారీస్ మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలరు, మిడిల్లో అక్కడక్కడ జెరీ లైన్స్ వచ్చున్నాయి చూడండి. జెరీ లైన్స్ ఇట్లా వచ్చాయి. తర్వాత కిందని బార్డర్ చాలా కొంచెం పెద్దది వచ్చిందండి. పైన బార్డర్ వచ్చేసి చిన్నది వచ్చింది. కానీ లాస్ట్ కలరు ఒకటి ఉంటుంది, మళ్ళీ ఎల్లో కలరు, 3 కలర్స్ అనమాట. 3 కలర్స్ సారీస్ అయితే మాత్రం ఇవి చాలా బాగున్నాయండి. చాలా స్మూత్ గా కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి సారీస్. ఇదిగోండి ఇది పళ్ళు అనమాట. పళ్ళు ఈ విధంగా వచ్చిందండి. బార్డర్ ఎలా అయితే వచ్చిందో చూడండి. ఇక్కడ ఎల్లో వచ్చేసి ఇక్కడ సీ గ్రీన్ వచ్చింది కదా, ఇదే విధంగా పళ్ళు అనమాట. ఈ విధంగా ఈ ఎల్లో వచ్చింది, సీ గ్రీన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి లాస్ట్ బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో ఇవ్వండి. ఇది బ్లౌజ్. ఇందులో సారీస్ అయితే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి నిజంగా. ఇందులో కలర్స్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదొక కలర్ సారీ చూడండి ఎంత బాగున్నాయి అసలు. సారీస్ అయితే నిజంగా చాలా బాగా నచ్చాయండి నాకైతే. చూడండి ప్రతి సారీకి కూడా మిడిల్లో అయితే కనుక సేమ్ అండి క్రీమ్ కలరే వచ్చింది. కింద బార్డర్ కలర్స్ అయితే మాత్రం చేంజ్ అయ్యాయి అనమాట. ప్రతిసారి అలానే వచ్చింది. క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది. మనం వేచేస్తే అసలు బాడీ పైన లేదు అన్నట్టే ఉంటాయి సారీస్, అలా ఉన్నాయి. కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చాయి సారీస్. చూడండి ఇది ఒక కలర్ సారీ. ఈ కలర్ కూడా
ప్రతిదీ కూడా సారీ కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. మిడిల్ అయితే ప్రతి సారీ కూడా మిడిల్ అయితే సేమ్ కలరు, కానీ బోర్డర్స్ అయితే మాత్రం మారే. చూడండి ఎంత బాగున్నాయి సారీస్ అయితే కనుక కూడా. సారీస్ చూడండి కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఎవరికైనా కూడా చాలా బాగా సూట్ అవుతాయండి సారీస్ కూడా. సారీ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది మొత్తం. ప్రతి సారీ కూడా ఒకదానికి మించి ఒక సారీ ఉందండి. చాలా బాగున్నాయి ఈ సారీస్ అయితే కనుక. ఈ సారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 399 రూపీస్ మాత్రమే అండి. ఎవరికైనా కనుక ఈ సారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సారీస్ మిగిలిపోతే ఏం చేయాలి అనే దాని గురించి చెప్తానండి. ఇప్పుడు మనము సారీస్ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా 6 వస్తాయి, ఒక సెట్ వచ్చేసి 6 వస్తాయి, ఒక్కో సెట్ 8 వస్తాయి. అట్లా మనం హోల్సేల్ కాబట్టి ఇంకా సెట్టే తీసుకోవాల్సి వస్తుంది. సెట్ తీసుకునేటప్పుడు 8 వచ్చినా 6 వచ్చినా సరే ఇప్పుడు మనకి తెచ్చిన సారీస్ అన్ని కూడా మొత్తం సేల్ అవ్వండి. ఏదో ఒకటనో రెండనో అట్లా ఉండిపోతాయి అనమాట. అలా ఉండిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సారీస్ అన్ని కూడా అట్లా పెట్టి ఒకేసారి ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటి 2 సారీస్ మిగిలిపోతాయి కదా, అప్పుడు ఆ సారీస్ అన్ని కూడా ఒకేసారి మనము ఒక క్లియరెన్స్ సేల్ పెట్టుకోవాలన్నమాట. దాంట్లో మనం ఇప్పుడు ఒక సారీ 500 కొన్నాము, 500 కొనేటప్పుడు మనం దాన్ని మార్జిన్ వేసుకొని 650కి అమ్మాలి అని చెప్పాను కదా. అంటే మనకి ట్రాన్స్పోర్ట్ అవన్నీ తీసేసి ఒక 50 రూపీస్ మనం మార్జిన్ పెట్టుకొని అలా అమ్మాలని చెప్పాను కదా. అదే ఏంటంటే ఇప్పుడు మనకి మిగిలిపోయిన సారీస్ ఏంటంటే వాటికి మనం మార్జిన్ మరి పెట్టుకోకూడదండి. మార్జిన్ పెట్టుకోకుండా మనం ఏదైతే రేటు కొన్నామో అదే రేటుకి మనము రిటర్న్ పెట్టేయాలన్నమాట. అప్పుడు ఒక మొత్తం మిగిలిపోయిన సారీస్ అన్ని కూడా ఒక వీడియో చేసి క్లియరెన్స్ సేల్ కింద మనం ఏదైతే రేటు కొన్నామో ఆ రేటుకి మనము దాన్ని పెట్టేయాలన్నమాట. పెట్టిస్తాం అనుకోండి కంపల్సరీ అవి సేల్ అయిపోతాయి. ఆ విధంగా మనము మిగిలిపోయిన సారీస్ ని క్లియరెన్స్ చేసుకోవాలన్నమాట. అలా ఉండిపోయి అనుకోండి మనకి ఇప్పుడు ప్రతి సారీ దగ్గర ఒక 50 రూపాయలు వస్తుంది. మనం 8 సారీస్ అన్నాం అనుకోండి, 8 సారీస్ అమ్మితే కనుక 8 సారీస్ దగ్గర ఒక 400 వస్తుంది. అదే ఒక సారీ మిగిలిపోయింది అనుకోండి, మిగిలిపోతే మనకి వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి ఈ సారీలో పోతుంది అనమాట. అందుకు మనం ఆ సారీ మళ్ళీ మార్జిన్ కోసం చూసుకోకుండా దాన్ని కొన్నది కొన్నట్టుగానే ఇంకా క్లియరెన్స్ సేల్ లో పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్నాం అనుకోండి మొత్తం మన దగ్గర స్టాక్ కంప్లీట్ అవుతుంది అనమాట. కంప్లీట్ అయితే ఇంకా నెక్స్ట్ మనం వేరే డిజైన్స్ కానీ వేరే మోడల్స్ కానీ కొనుక్కోవడానికి బాగుంటది. ఇదే అండి ఈ 4 పాయింట్స్. మీరు ఎవరైతే కొత్తగా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ 4 పాయింట్స్ కూడా మీరు ఆలోచించి దాన్ని మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే గనక బాగుంటదండి. బిజినెస్ అయితే చాలా బాగుంటది. మీరు ఈ 4 పాయింట్ మైండ్ లో పెట్టుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలండి. స్టార్ట్ చేస్తే బాగుంటది. అదే విధంగా మీరు వీడియోస్ అయితే చూస్తున్నారండి, ప్లీజ్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ దయచేసి మీరు చాలా మంది అయితే వ్యూస్ వస్తున్నాయి, వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు చూసిన ప్రతి ఒక్కరు కనుక లైక్ చేశారనుకోండి మాకు చాలా అది యూజ్ గా ఉంటదండి. మీరు చూసిన ప్రతి వీడియోకి ఒక లైక్ చేశారనుకోండి మాకు చాలా దానివల్ల మాకు చాలా యూజ్ ఉంటుంది. ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుందండి. ప్లీజ్ అండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్తే అండి.